క్రీస్తు సంఘములన్నీయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సాల్యూట్ యు. మహోన్నతుడైనటువంటి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఈ రాత్రికాల సమయంలో 3వ రోజు మనం చేరి దేవుని స్తుతించగలిగేటట్లుగా, దేవుని వాక్యాన్ని నేర్చుకోగలిగేటట్లుగా దేవుడు మన ఎడలో చూపిస్తున్న మహాకృపను బట్టి మొదటగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే కొంచెం మంచుగా ఉన్నప్పటికీ, చలిగా ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని ఆసక్తితో వినాలనేటువంటి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రామచంద్రరావుపేటలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి, మరి తాడేపల్లిగూడెం మహాలక్ష్మి నగర్లో ఉన్న క్రీస్తు సంఘం తరపున, అలాగనే మా కుటుంబం తరపున మరి ఈ సంఘానికి, అలాగే సువార్థికులు శైలస్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 1993వ సంవత్సరంలో మొదటిగా ఇక్కడ క్రీస్తు సంఘం ఏర్పాటు అయి ఉన్నది. 89లో మహాలక్ష్మి నగర్లో మా దగ్గర మహాలక్ష్మి నగర్లో సంఘం ఏర్పాటు అయింది. తర్వాత మరో సహోదరులు వచ్చి ఇక్కడ పనిచేశారు కొంతకాలం, రాజేంద్రరావు గారు అనే సహోదరులు. తర్వాత ఇంకొక సహోదరులు యేసుబాబు గారు వచ్చి ఒక ఇంచుమించుగా 1.5-2 సంవత్సరాలు ఆయన పనిచేశారు. 2000 సంవత్సరంలో మరొక సువార్థికుడు ఇక్కడ కావాలి, మంచి వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తి కావాలని బెంగళూరులో ప్రభువునందు నిద్రించిన జాకోబు గారు మరి నన్ను అడిగినప్పుడు జంగారెడ్డిగూడెం తిమోతి బైబిల్ స్కూల్లో తర్ఫీదు పొంది ఖమ్మంలో పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు శైలస్ గారిని 2000 సంవత్సరంలో మరి దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని కృపను బట్టి, దేవుని యొక్క పథకాన్ని బట్టి వారిని ఇక్కడికి తీసుకురావటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సహోదరులు నిలబండి ఒకసారి, శైలస్ గారు మరి ఏరియాలో మంచి పరిచర్య చేస్తూ సంఘాన్ని సంఖ్యలోనూ ఆత్మీయతలోనూ వారు పెంచుతూ ఉన్నారు. అంటే నేను ప్రపోజ్ చేశాను శైలస్ గారు అయితే మంచిదని, మరి వారు ఇష్టపడి రావటం, ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్న సంఘం అంగీకరించటం, మా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ, అంటే మాది కాలువ అవతల ఉంది కాబట్టి కాలువ అవతల యువతలు కూడా ఏర్పాటు అవ్వాలని మా దగ్గరికి వచ్చే సహోదరులను కొంతమందిని ఇక్కడ పంపించడం, మరి వారు వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి పరిచర్య చేస్తూ ఈ ప్రాంతంలో ప్రభు సంఘం, క్రీస్తు సంఘం దేవుని కృపలో పెరగలిగేటట్లుగా వారు పనిచేస్తున్నారు. వారి కుటుంబం పనిచేస్తూ ఉన్నారు, సంఘం కూడా వారితో సహకరిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మనందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే మరి ఈ 3 రోజులు ఈ సువార్త కూడికలో ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వారికి రావటం, సంఘానికి రావటం, మరి అందరూ కలిసి ప్రార్థన చేయటం, ప్రయాసపడటం, అలాగే మనమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలను కూడా పిలుద్దామన్న ఆలోచనతో వ్యయ ప్రయాసలు కోర్చి ఈ కార్యక్రమాలు 3 రోజులు ఏర్పాటు చేశారు. దేవుడు 3 రోజులు కూడా చక్కగా దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమాలు జరిగేటట్లుగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. మనం ఒక మంచి ఉద్దేశంతో, ఓ మంచి ఆలోచనతో, ఓ మంచి ప్లాన్తో ముందుకెళ్ళినప్పుడు దేవుడు దీవిస్తాడా, దీవించడండి. అది దేవుని సంకల్పం కాబట్టి, దేవుని ఆలోచన కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలా చక్కగా జరిగేటట్లుగా మరి దేవుడు మహాకృపను చూపించాడు. అంతేకాకుండా ఒక మంచి అంశాన్ని ఈ సంవత్సరం ఏర్పాటు చేసుకోవటం జరిగి ఉన్నది. నీ ఎడల దేవుని సంకల్పము. అంటే నీ అంటే మానవుడు, మానవులంటే మనందరి ఎడల దేవుడు ఎలాంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఈ 3 రోజులు అందించాలనేది సంఘం యొక్క ఆలోచన అయి ఉన్నది. అలాగే ప్రసంగికులుగా అందరం ఆలోచించి ఈ అంశాన్ని ఏర్పాటు చేసుకుని 3 రోజులు బోధించడం జరుగుతూ ఉన్నది. దేవుడు ఏదైనా ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు అని అంటే అది నిత్యము ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది.
మన ప్లాన్స్, మన పథకాలు షార్ట్ ప్లాన్స్ ఉంటాయి, అలాగే లాంగ్ ప్లాన్స్ ఉంటాయి. ఈ 3 రోజులు సువార్త కోటలు పెట్టాలని సంఘం అనుకున్నారు. ఇది షార్ట్ ప్లానా లాంగ్ ప్లాన్ అండి? షార్ట్ ప్లాన్ అయిపోయింది. లాంగ్ ప్లాన్స్ కొన్ని ఉంటాయి మనకి, వ్యక్తిగతంగా కానీ సంఘపరంగా కానీ. ఈ సంవత్సరం ఇది సాధించాలి, సంఘపరంగా కుటుంబంగా ఈ సంవత్సరం ఇది సాధించాలని మనకి కొన్ని లాంగ్ ప్లాన్స్ ఉంటాయి, పథకాలు ఉంటాయి. దేవుని యొక్క పథకాలు ఎలాంటివి అంటే అవి నిత్యము ఉంటాయి. ఆయన ఏదన్నా ఒక ప్లాన్ చేశారు అని అంటే అది నిత్యము ఉంటుంది, దేవుని నిత్య సంకల్పము. అందుకని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తూ, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, దేని బట్టండి? దేవుని నిత్య సంకల్పము చొప్పున మానవుని సృష్టించాలి, వారు దేవుని కుమారులుగా ఉండాలి, క్రీస్తు లాంటి కుమారులుగా ఉండాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తు పునాది వేయకముందే నిర్ణయించాడు. జగత్తు పునాది వేయకముందే దేవుడు ఉన్నాడు, ఆయనతో పాటుగా క్రీస్తు ప్రభు ఉన్నారు. క్రీస్తు లాంటి కుమారులు అనేక మంది కావాలని ఆయన జగత్తు పునాది వేయకముందే నిర్ణయించారు. కాబట్టి సంకల్పం ఎలాంటిదంటే నిత్యమైనది, నిత్య సంకల్పమని తెలియచేస్తూ ఉన్నాడు. రాత్రి మనం చదివాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చూస్తే, 6వ వచనంలో చివరి అంటాడు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనేనని చెప్పాడు. ఎప్పుడు ఏర్పరుచుకున్నాడట? జగత్తు పునాది వేయబడక ముందే అని చెప్పాడు. కాబట్టి దేవుని సంకల్పము నిత్యమైందనే విషయాన్ని మనం గమనించాలి. మరి నిత్యమైందైతే అన్ని కాలాల్లో సంకల్పాన్ని గురించి మాట్లాడాలి కదా అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10, 11 వచనాలు చూస్తే, అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడింది. దేవుని సంకల్పానికి అనుగుణంగానే, దేవుని సంకల్ప ప్రకారమే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు, ఏశావు యాకోబుకి దాసుడవుతాడని దేవుడు ఇస్సాకు కాలంలోనే నిర్ణయించిన, అంటే ఆ సంకల్పాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే దావీదు కాలానికి ఒకసారి మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 36వ వచనం మనం చూసినట్లయితే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఎవరటండి? దావీదు దేని బట్టి సేవ చేసేటటండి? దేవుని సంకల్పాన్ని బట్టి తన ప్రజలకు సేవ చేసి నిద్రించాడు. అంటే దావీదు ఏ పని చేసినా దేని కొరకట? దేవుని యొక్క సంకల్పం కొరకే చేసినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి దేవుడు సంకల్పిస్తే అది ఎప్పుడూ ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది, అది అన్ని కాలాల్లో కూడా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే 33:11లో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. దేవుని ఆలోచన ఎప్పుడు ఉంటుందటండి? సదాకాలం అంటే ఎల్లప్పుడూ. ఆయన ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములో తరతరములకును ఉండును. దేవుని సంకల్పం ఎప్పుడు ఉంటుందటండి? తరతరాలు, ఎల్లప్పుడూ ఉంటది అని పరిశుద్ధాత్ముడు ఇక్కడ వ్రాయిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గ్రహించినటువంటి, గుర్తించినటువంటి, ఆనాడున్నటువంటి
క్రీస్తు కానీ అలాగే అపోస్తలులు కానీ వీరందరూ కూడా ఆ సంకల్పాన్ని బోధించినట్లుగా, దేవుని యొక్క సంకల్పాన్ని ప్రజలకు వివరించినట్లుగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. రోమీయులు రాసిన పత్రిక 8:28 మనం చదివాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమన్నాడు. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా దేవుని ప్రేమించడం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. నేను దేవుని ప్రేమిస్తున్నాను అని ఎవరైనా అంటే, దేవుడు అంటే నాకు ప్రేమ ఉంది అని ఎవరైనా అంటే, వారు ఆయన సంకల్పం చొప్పున పిలువబడాలి. ఈనాడు చాలా మంది ఎందుకు ప్రార్థనలకు వెళ్తున్నారో తెలియదు, ఎందుకు దైవ కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారో తెలియదు, ఎందుకు వారు చందాలు ఇస్తున్నారో తెలియదు, ఎందుకు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలియదు. మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉన్నామనంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామనంటే ఆయన సంకల్పం ఉంది. ఆ సంకల్ప ప్రకారము మనము పిలువబడాలి. అలా పిలువబడిన వారికే మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. జరిగించేది ఎవరట? దేవుడు. ఎన్నట? సమస్తమును సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. జరిగించేవాడు దేవుడు. ఎన్నిటిని జరిగిస్తాడంటే సమస్తాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఆయనే సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత ఉంది. అలాగే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యం 20:27 మనం చూసినట్లయితే, అపోస్తల కార్యము 20:27 మనం చూస్తే, దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. అంటే ఈనాడు సువార్తికులు, బోధకులు, వాక్యాన్ని బోధించేటువంటి వారు దేవుని సంకల్పాన్ని బోధించాలి, దేవుని సంకల్పాన్ని ప్రకటించాలి. అసలు దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో చెప్పగలగాలి. ఆ దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనం ఎలా పాపం చేస్తున్నామో చెప్పగలగాలి. ఎలా మళ్ళీ పాపంలోంచి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడో చెప్పగలగాలి. ఇదంతా ఆయన సంకల్పం. బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మన విశ్వాసాన్ని ఎలా కొనసాగించాలో చెప్పగలగాలి. ఇదంతా దేవుని సంకల్పం. ఒకవేళ యేసుప్రభు అద్భుతాలు చేశాడు, యేసుప్రభు కుంటోళ్ళు లేపాడు, యేసుప్రభు గుడ్డోళ్ళు లేపాడు అని కేవలం అద్భుతాల గురించే ప్రకటిస్తే, యేసుప్రభు అంత గొప్పోడు ఇంత గొప్పోడు అని కేవలం యేసుప్రభు గురించే ప్రకటించడం కాదు, కానీ ఆయన గురించి ప్రకటిస్తూ దేవుని యొక్క సంకల్పం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం ప్రజలకు బోధించాల్సిన అవసరం ఉంది. పౌలు ఏమంటూ ఉన్నాడనంటే, దేవుని సంకల్పాన్ని బోధించకుండా నేనేమీ దాచుకోలేదు. కాబట్టి ఈనాడు రామచంద్రాపేటలో ఉన్న సంఘం కానీ, మహాలక్ష్మీనగర్లో ఉన్న సంఘం కానీ, ఏ ఊర్లో ఉన్నటువంటి ప్రభు సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో వారందరూ చేయాల్సిన బాధ్యత ఏంటంటే, ప్రజలకు దేవుని సంకల్పాన్ని తెలియజేయాలి, ప్రజలకు దేవుని సంకల్పాన్ని వివరించాలి. ఆ సంకల్పంలోకి రండి, ఈ సంకల్ప ప్రకారం జీవించండి అని చెప్పగలగాలి. అదే సంఘం బాధ్యత, అదే సువార్తికుల యొక్క బాధ్యత, అదే బోధకుల యొక్క బాధ్యత అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ మూడు రోజుల్లో ఈ సంకల్పాన్ని గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం. మానవుడు పరిశుద్ధుడిగా నిర్మించబడ్డాడని, అలాగే దేవుడు తన స్వరూపంలో తన స్వభావంలో పుట్టించాడని, పాపం లేనివాడిగా దేవుడు మానవుని పుట్టిస్తే తర్వాత వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకొని వాళ్ళు ఏం చేశారు? పాపం చేశారు, పతనమైపోయారు అనేటువంటి విషయాన్ని లేఖనాల నుంచి మనం గమనించాం. మానవుడు ఎలా పాపం చేస్తూ ఉన్నాడో, అలాగే పాపం ద్వారా వచ్చేటువంటి పర్యవసానం ఏంటో, మానవులు పాపం చేసి ఎలా భ్రష్టులైపోతూ ఉన్నారో, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారో, ఎలా నీచమైన, భ్రష్టమైన, తుచ్చమైన అభిలాషలకు వెళ్ళిపోతూ ఉన్నారో లేఖనాల ద్వారా మనం గమనించి ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని రక్షించటానికి పాపం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టేలేదు, పాపం చేసినటువంటి వారిని దేవుడు దూరం చేసుకోలేదు. తన ఏకైక కుమారుడైన
కుమారుడిని పంపించి, పరలోకంలో నుండి ఈ లోకాన్ని పంపించి ఆయన ద్వారా మనకేం ఏర్పాటు చేశాడంటే రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మనం రక్షింపబడేటట్లుగా, మరలా ఆ పాపంలో నుండి బయటపడగలిగేటట్లుగా, ఆ మరణంలో నుండి ఆత్మీయంగా మరణించినటువంటి మనం ఆ మరణంలో నుండి జీవంలోకి ప్రవేశించగలిగేటట్లుగా, దేవుని స్వభావాన్ని, దేవుని కుమారత్వాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు అలా వదిలేయకుండా మరలా మనం దేవుని కుమారులం కాగలిగేటట్లుగా దేవుడు ఏం చేశాడంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఎవరు చేస్తారండి అలాంటి త్యాగం? ఎవరు చేయగలరు అలాంటి గొప్ప పని? పరలోకంలో తనతో పాటు ఉన్నటువంటి క్రీస్తుని పాపుల కొరకు, బలహీనుల కొరకు, భక్తిహీనుల కొరకు, శత్రువుల కొరకు దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయం మనం చూస్తే ఆయన పుట్టక ముందే, యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన ఎదుర్కోబోయేటువంటి శ్రమలు, ఆయన పడబోయేటువంటి కష్టాలు, వాటన్నిటినీ కూడా యెషయా గ్రంథం 53 అధ్యాయంలోనే దేవుడు ప్రవచన రూపంగా వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వధకు సిద్ధమైన గొర్రె వలె ఆయన ఉన్నాడు. తర్వాత ఆయనను నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఎవరు ఇష్టపడతారండి? తన పిల్లల్ని వాళ్ళ ఎదురుగానే కొడతా ఉంటే ఎవరన్నా ఇష్టపడతారండి? టీచర్స్ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు మన ఎదురుగా మన పిల్లల్ని కొట్టారనుకోండి, ఇష్టపడతామా? ఆడు చదువు వస్తూ వచ్చిందండి, లేక లేదండి, మీరు కొడితే నేను ఒప్పుకోనండి అని అన్నారా లేదండి? ఇప్పుడు గవర్నమెంట్ చట్టాలు తెచ్చారు, ఇక పిల్లల్ని కొడతాకి లేదని, అందుకే చదువు రావట్లే, ఏం రావట్లే. అర్థమైందా? చదువు అంటే ఇప్పుడు పిల్లలకి మాస్టర్ల భయం లేదు. పిల్లలు అంటున్నారట, మాస్టారు మమ్మల్ని కొడితే మీకు 3 సంవత్సరాలు జైలు శిక్ష అంట కదండి అంటున్నారంటే. ఇక ఆయన ఏం కొడతాడు, ఈడేమి భయపడతాడు. రామరావు మాస్టర్ అంటున్నారా అంటే భయం లేదండి, పిల్లల భయం పోయింది. కాబట్టి చదువు వస్తూ వచ్చింది, లేకపోతే మీరు కొట్టొద్దండి, ఏమనొద్దండి అంటున్నారు. మన ఎదురుగా మన పిల్లల్ని కొడితే మనం ఎవరో ఇష్టపడం. మన పిల్లల మంచి కొరకే, మన పిల్లల బాగు కొరకే వాళ్ళు కొట్టేది. బలహీనులమైన, పాపులమైన, శత్రువులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు దేవుడు తన కుమారుని పంపిస్తే మన కొరకు ఆయన్ని కొడుతూ ఉంటే, బాధ పెడుతూ ఉంటే, హింస పెడుతూ ఉండటం అనేది యెహోవాకి ఏమైందటమ్మా? ఇష్టమైంది. ఉందా బైబిల్లో మాట? యెషయా గ్రంథం 53 అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూస్తే, యెషయా గ్రంథము 10వ వచనం, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే యేసుక్రీస్తుని నలగొట్టడం అనేది దేవునికి ఇష్టమైంది. అంటే ఇప్పుడు మనల్ని ఎక్కువ ప్రేమించాడా, యేసుప్రభుని ఎక్కువ ప్రేమించాడా? పాపులమైన మన ఎడల ప్రేమ కలిగి, మన ఎడల జాలిపడి, మన ఎడల కనికరం ఉంచి తన సొంత కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మన కొరకు ఈ లోకాన్ని పంపించి చాలా హింసలు పొందేటట్లుగా, చాలా ఆయన మరి రకరకాల బాధలు అనుభవించేటట్లుగా దేవుడే చేశాడు. అది యెహోవాకు ఇష్టమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో మరణ శాసనాలు చాలా మంది విషయంలో నెరవేరుతూ ఉంటాయి. ప్రతి దేశం కూడా దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళకే మరణ శిక్షలు విధిస్తూ ఉన్నారు. మన దేశంలో కూడా ఉంది. మరణ శిక్షలు అనేవి రకరకాలుగా ఉంటాయి. మన దేశంలో ఉరేస్తారండి, ఉరి శిక్ష విధిస్తారు. ఆ ఉరి వేయబడిన వ్యక్తి 5 నిమిషాల్లో ప్రాణం పోవాలి, అంతకంటే ఎక్కువ అతను బాధ పడకూడదు. 5 నిమిషాల్లో అతను ప్రాణం పోకపోతే ఉరేసిన వాళ్ళని సస్పెండ్ చేస్తారండి. ఎందుకు 5 నిమిషాల్లో అతను ప్రాణము పోలేదు అంటే వాళ్ళకి శిక్ష. అంటే అలాగ వాళ్ళు తయారు చేయాలి ఆ ఉరితాడు కానీ అవన్నీ. కొన్ని దేశాల్లో మరణ శిక్ష విధించే వాళ్ళకి సెనేట్ పెడతారు నోట్లో. జస్ట్ సెనేట్ పెట్టిన వెంటనే ఆ నోటు మీద, నాలుక మీద పెట్టిన వెంటనే స్పాట్లో డెడ్ అయిపోతారు. కొంతమందిని పిస్టల్తో గాల్చి చంపేస్తారు కొన్ని దేశాల్లో. పిస్టల్తో గాల్చిన 5 నిమిషాల్లో చనిపోవాలి. అంటే ఏం తెలియకూడదు వాళ్ళకి? మరణ బాధ తెలియకూడదు.
మరణించేటప్పుడు ఆ బాధ తెలియకూడదని ఇలాంటి రకాల మరణశిక్షలు విధిస్తూ ఉన్నారు. నీ కొరకు నా కొరకు పరలోకాన్ని నుండి వచ్చిన మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎంతసేపు బాధపడ్డారో తెలుసా? ఎంతసేపు అండి? ఎన్ని గంటలండి? 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, గంట? ఎంతసేపు బాధపడ్డారండి ఆయన? ఇంచుమించుగా రాత్రి గురువారం రాత్రి 9 గంటల నుండి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన హింసింపబడుతూనే ఉన్నారు. అంటే ఆయన మరణించటానికి ఇంచుమించుగా 18 గంటల సమయం పట్టింది. 16 నుంచి 18 గంటలు ఆయన ఏం చేశారండి? బాధ పెట్టారు. కొరడాలతో కొట్టారు, ముఖం మీద ఉమ్మి వేశారు. ఎవరి ముఖం మీద ఉమ్మి వేస్తారా? ఉమ్మి వేసే పరిస్థితి ఉంటుందా? ఏం తప్పు చేశాడని ఆయన మీద ఉమ్మి వేశారు. మనకు మరీ కోపం వస్తే చిచే నీతో మాడవద్దు అని నేల మీద వస్తాం తప్ప మనిషి మీద ఊయమండి. మనిషి మీద ఊసేంత పరిస్థితి ఎవరి విషయంలోనూ ఉండదు. యేసుక్రీస్తు ఏ పాపము చేయకపోయినా నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగినా కూడా ఎవరో చెప్పలేదు. అలాంటి ఆయన ముఖం మీద వాళ్ళు ఏం చేశారు? ఉమ్మి వేశారు. వెనకాల గుద్ది నిన్నెవరు గుద్దారో చెప్పుకొని అపహాస్యము చేశారు. తెలియదు ఆయనకి. ఆయన్ని కొరడాలతో కొట్టారు. ఆ కొరడాల చివర ఇనుప గుండ్లు ఉంటాయి. ఆ ఇనుప గుండ్లకి ముళ్ళు ఉంటాయండి. అంటే అది వీపు మీద కొట్టి లాగేటప్పటికే అది శరీరాన్ని ఏం చేస్తుందంటే అది చీల్చుకుంటూ వచ్చేస్తుంది. అలాగే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు. చిన్న ముళ్ళు మన కాల్లో దిగితే మనం ఏమవుతామండి? బాధపడిపోతాం, చాలా ఇబ్బంది పడిపోతాం. కానీ ఆయన తలలోనే ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఎవరి కొరకు ఇవన్నీ? ఎవరి కొరకు? మన కొరకే. ఆఖరికి ఆయన శిలువ మీద పడుకోబెట్టి కేవలం ఆయన శరీరాన్ని అంతటిని 3 మేకులతో ఆ శిలువకు కొట్టారు. 2 చేతుల్లో 2 మేకులు, అలాగే 2 కాళ్ళు ఒకదాని మీద ఒకటేసి మరొక మేకు. మొత్తం ఆయన బాడీ అంతా 3 మేకులతో ఆధారంతో ఎక్కడ నిలబడింది? గాల్లో శరీరం మీద నిలబడింది. ఆఖరికి ఆయన చనిపోయారా లేదా అని బళ్ళెంతో ఆయన్ని పొడిచారు. ఆ బళ్ళెంతో పొడిచినప్పుడు ఆఖరగా ఆయన శరీరంలో నుండి రక్తము నీరు కారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రక్తంతో పాటుగా నీరు కూడా కారిందంటే దాని అర్థం ఏంటనమాట? ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా కార్చబడిపోయింది, అయిపోయింది. మనిషికి నీరు పడుతుందంటే ఏం లేదని అర్థం అండి? రక్తం లేదని అర్థం. నీరు కలిసి వచ్చిందంటే లాస్ట్లో మనిషి శరీరంలో 5 నుంచి 7 లీటర్ల రక్తం ఉంటుంది. అంటే ఈ కొరడా దెబ్బల వల్ల, ఈ ముళ్ళ కిరీటం వల్ల, అలాగే మేకులు కొట్టడం వల్ల ఆయన శరీరంలో ఉన్న ఈ 6 నుంచి 7 లీటర్ల రక్తం అంతా ఏమైపోయింది? కారిపోయింది. ఇక ఆఖరికి నీరు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతగా ఆయన బాధపడ్డారు. ఏ పాపం చేశారని, ఆయనలో ఏ బలహీనత ఉంది, ఏ తప్పు ఆయన చేశారు? తప్పులు చేసింది మనం, పాపాలు చేసింది మనం, బలహీనులుగా ఉన్నది మనం, శత్రువు అయిపోయింది మనం, ఆత్మీయంగా మరణించింది మనం, భ్రష్టులు అయిపోయింది మనం, తుచ్చమైన అభిలాషలు కలిగి ఉన్నది మనం. కానీ మన కొరకు మరి నీతిమంతుడైన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఆ ప్రేమను ఎవరో వివరించగలిగే అవకాశము లేదు. గొప్ప ప్రేమను ఆయన తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఓ కీర్తనాకారుడు పాట రాస్తూ, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు, నన్ను ప్రేమింపమా నవరూపమెత్తి దానముగా
జీవము సిల్వాపై నిచ్చే కన్నా తల్లిదండ్రుల అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు. నీ పాపాల కొరకు నీ తల్లిదండ్రులు చనిపోతారా? నీ పాపాల కొరకు నీ అన్నదమ్ములు చనిపోతారా? నీ పాపాల కొరకు నీ భార్య నీ బిడ్డలు చనిపోతారా? ఎవరు చనిపోతారండి? వీళ్ళెవ్వరూ చనిపోరు. మన పాపాల కొరకు ప్రేమ కలిగినటువంటి దేవుడు తన కుమారుని పంపిస్తే, ప్రేమ కలిగినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణాన్ని పెట్టి ఇంచుమించుగా 16 నుండి 18 గంటలు ఆయన శ్రమలు పడి బాధలు పడి ఆయన రక్తాన్ని చిందిస్తే ఆ రక్తం ద్వారా మనకేం ఏర్పాటైందంటే పాప క్షమాపణ వచ్చింది. యేసు ప్రభు రక్తమే లేకపోతే, యేసు ప్రభు మన కొరకు రక్తాన్ని చిందించకపోతే మనం చేసిన పాపాలకి ఏం లేదండి, పాప క్షమాపణ లేదనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక జనరల్గా చెప్పబడే, సామాన్యంగా చెప్పబడే ఒక సూత్రం ఏంటంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు, జనరల్గా చెప్పవచ్చు. ఒక వ్యక్తి పాపం చేశాడంటే ఆ పాపాలు పోవాలి అని అంటే రక్తము చిందించబడాలి. మరి జంతువుల రక్తం పనిచేయదు, మరొక మానవ రక్తం పనిచేయదు, వెండి బంగారాలు వంటి క్షయమైనటువంటి వస్తువులు పనిచేయవు. క్రీస్తు రక్తము, పరిశుద్ధుడైన క్రీస్తు రక్తము, అమూల్యమైన క్రీస్తు రక్తము మన కొరకు చిందించటాన్ని బట్టే మన పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత ఉంది. అయితే యేసుక్రీస్తు రక్తం అందుబాటులో ఉంది, దేవుడు అందుబాటులో ఉంచాడు. దేవుని సంకల్పాన్ని బట్టి ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొందుతూ ఉన్నారో వారి కొరకు యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని దేవుడు అందుబాటులో ఉంచాడు. ఆ రక్తము ఎక్కడ దొరుకుద్ది, ఆ రక్తాన్ని మనం ఎలా సంపాదించాలి, యేసుక్రీస్తు రక్తం మన జీవితాల్లో ఎప్పుడు పనిచేస్తుంది అనే విషయాన్ని మనం చూస్తే, ఒక వ్యక్తి వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది క్రీస్తును ఒప్పుకొని బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు యొక్క రక్తం పనిచేస్తూ ఉంది. ఆ స్పాట్లో యేసుక్రీస్తు యొక్క రక్తం పనిచేస్తూ ఉంది. బాప్తిసం పొందకపోయినట్లయితే ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించుటకు, క్రీస్తును ధరించుకొనుటకు బాప్తిసం పొందకపోతే వాళ్ళ పాపాలు క్షమించబడే అవకాశము లేదనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాడు చాలా మంది ఏం చెప్తున్నారంటే యేసు ప్రభుని నమ్ముకోండి సరిపోద్ది, ప్రార్థనకి రండి సరిపోద్ది, బాప్తిసం తర్వాత చూద్దాంలే, రక్షణ తర్వాత చూద్దాంలే, ముందు మానకుండా రండి, ప్రార్థనకు రండి, ఇవి చెప్తున్నారు తప్ప రక్షణ పొందాలి అని అంటే నువ్వు బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందకుండా ఒక వ్యక్తి రక్షింపబడే అవకాశం లేదనే విషయాన్ని ఈనాడు చాలా మంది స్పష్టంగా చెప్పలేకపోతూ ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్లే ముందు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పాడు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతూ ఉన్నారో వారు రక్షింపబడుతూ ఉన్నారు, బాప్తిసం పొందకపోయినట్లయితే వారు శిక్షింపబడతారని యేసు ప్రభువే స్వయంగా చెప్పారు. అలాగే మరి పేతురు యేసుక్రీస్తు ఆరోహణం అయిన తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే పేతురు ప్రసంగం చేస్తూ 38వ వచనంలో, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో ఆయన ఏం చెప్పారనంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు పొందుదురు అన్నాడు. అర్థమైందండి? ఏం చెప్తున్నాడు పేతురు? మీరు మారు మనసు పొంది, కొంతమంది బాప్తిసాలు పొందుతూ ఉన్నారు, భార్య పొందేస్తుందనో, తన ఫ్రెండ్ పొందేస్తున్నాడనో, లేకపోతే మీటింగ్లు పెట్టి ఇచ్చేస్తున్నారనో, విశ్వాసం లేకుండా మారు మనసు లేకుండా అలాగెళ్ళి బాప్తిసాలు పొందేసే వాళ్ళు ఉన్నారు. అది కాదండి.
రోమా 16:16 యేసుప్రభు ఏం చెప్పాడంటే నమ్మువాడు అంటే విశ్వసించిన వాడే పొందాలని చెప్పాడు. అలాగే పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొంది ఏం చేయాలటంటే మనస్సును మార్చుకొని మారు మనసు పొంది. మారు మనసు పొందటం అంటే ఏంటి? ఇంతకుముందు అబద్ధాలు ఆడాడు, దొంగతనాలు చేశాడు, మోసాలు చేశాడు, అన్యాయం చేశాడు, అక్రమాలు చేశాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, సత్యం అర్థమైంది, నేనే అలా జీవించను, అలా బ్రతకను అని మరి తను ప్రయాణం చేస్తున్న దిశను మార్చుకొని వేరే దిశకు తిరగటం, అదే మారు మనసు పొందటం. మనసు మారాలి, మనసును మార్చుకోవాలి. రైట్ అబౌట్ టర్న్, సగం తిరగటం కాదండి. ఒకవేళ ఇటు నేను ప్రయాణం చేస్తూ ఉంటే ఇది దేవునికి ఇష్టమైన మార్గం కాదని ఇటు సైడ్ తిరగాలంతే. అబద్ధాలు ఆడేవాడిని నేను ఆడను, మోసాలు చేసేవాడిని చేయను, దొంగతనాలు చేసేవాడిని చేయను, హత్యలు చేసేవాడిని చేయను అని డిసైడ్ చేసుకోవటమే మారు మనసు పొందటం. పేతురు ఏం చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అని చెప్తున్నాడు. అంటే మన యొక్క పాపాలు క్షమించబడాలి అని అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించండి. మారు మనసేమో భవిష్యత్తులో నేను పాపం చేయనని నిర్ణయించుకోవటం, బాప్తిస్మేమో చేసిన పాపాలు క్షమించబడటం కొరకు. ఆల్రెడీ ఇంతవరకు తెలుసో తెలియకో కావాలని అనుకోకుండానో చేసినటువంటి పాపాలన్నీ క్షమించబడటం కొరకు, కడిగివేయబడటం కొరకేం బాప్తిసం. మారు మనసు ఎందుకంటే ఇక నేను భవిష్యత్తులో అలాంటి జీవితాన్ని కలిగి ఉండను, నీవు కోరుకున్నటువంటి జీవితాన్ని కలిగి ఉంటానని నిర్ణయించుకోవటం ఏంటంటే మారు మనసు. ఈ రోజున బాప్తిసాలు పొందిన వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా జీవించగలుగుతూ ఉన్నారా? ఈ రోజున రక్షణ పొందినటువంటి వారందరూ మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నారా? ఈ రోజున బాప్తిసాలు పొందే సంఘానికి వచ్చేటువంటి అందరూ దేవుని మార్గంలోనే కొనసాగుతూ ఉన్నారా? భారతదేశాన్ని పాలించిన మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అన్న మాట ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు క్రిస్టియానిటీని తీసుకొచ్చారు మన దేశానికి, వాళ్ళని ఉంచడానికి వీలు లేదు, ఆపేయాలి, చట్టం చేద్దామంటే నెహ్రూ గారు అన్న మాట ఏంటంటే క్రైస్తవులుగా బ్రతికితే క్రైస్తవ్యాన్ని ఎవడు ఆపలేడని చెప్పాడండి. ఎప్పుడంటే క్రైస్తవులుగా జీవిస్తే క్రిస్టియానిటీని ఆపటం ఎవరి తరమో కాదన్నాడు. ఈనాడు చాలా మంది ప్రార్థనలకు వెళ్తున్నారు, చాలా మంది దేవుడు నమ్ముతూ ఉన్నారు, కానీ దేవుడు కోరినట్లుగా మారు మనసుకు తగినట్లుగా జీవించట్లేదనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత ఉంది. నేను ఏదో 100 మీటింగ్కి వెళ్తూ ప్రశ్న వేస్తా, అమ్మా దేవుడిని నమ్ముకోని వారు, దేవుడు నమ్ముకొని భార్యాభర్తలు దెబ్బలాడుకుంటారా అని అడుగుతానండి. దెబ్బలాడుకుంటున్నారండి అంటారు. దేవుణ్ణి నమ్మిన ప్రార్థనకు వచ్చే భార్యాభర్తలు కూడా దెబ్బలాడుకుంటారా అని అడుగుతున్నాను. దెబ్బలాడుకుంటున్నారా? మానేశారా? మాట్లాడలే, నవ్వుతున్నారని కొంతమంది. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి భార్యాభర్తలు దెబ్బలాడుకుంటున్నారంటే అర్థం ఉంది. మరి దేవుణ్ణి నమ్మి రక్షణ పొంది మారు మనసు పొంది వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తూ ఇంటికి వెళ్ళిన తర్వాత దెబ్బలాడుకుంటున్నారంటే మారు మనసు ఏది? ప్రార్థనకి వెళ్ళిన అత్తాకోడళ్ళ మధ్యన పడుతుందా? పడట్లేదా? అత్తాకోడలు పడదు. ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళ దగ్గర అత్తాకోడళ్ళ మధ్యన గొడవ ఉందంటే ఓకే. ప్రార్థనకి వెళ్ళే అత్తాకోడళ్ళు కూడా దెబ్బలాడుకుంటున్నారా? ఎంతమంది కోడళ్ళు ఉన్నారు ఇక్కడ? మీ అత్తగారితో దెబ్బలాడుతున్నారా? మీరు ప్రార్థనకి వెళ్తూ కూడా మీ అత్తగారితో దెబ్బలాడుతున్నారా? ఎంతమంది అత్తలు ఉన్నారు ఇక్కడ? ప్రార్థనకు వస్తూ కూడా మీ కోడల మీద దెబ్బలాడుతున్నారా? మరి ఇంకెందుకు ప్రార్థనకు రావటం? ప్రార్థనకి వెళ్ళని అన్నదమ్ములు పడట్లేదు, ప్రార్థనకి వెళ్ళిన అక్క చెల్లెలు పడతలేదు, ప్రార్థనకి వెళ్ళిన తోడుకోళ్ళకు పడతలేదు. ఇది ఓకే. ప్రార్థనకు వచ్చే మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన మధ్యన అలాంటి పరిస్థితి ఉంటే, మనకే పడకపోతే ఇంకెందుకు దేవుళ్ళలోకి రావటం? ఇంకెందుకు ప్రభువుని అంగీకరించటం? ఇంకెందుకు రక్షణ పొందటం? ఇంకెందుకు సండే ఆరాధనకు రావటం? అంటే ఏం లేదు, వాళ్ళకి మారు మనసు లేదు. అందుకనే పేతురు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి.
మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనం మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. ఒకవేళ ఏదో ఒకలాగా పొందేసినా కనీసం ఇప్పుడన్నా ఆలోచించండి, ఈ రాత్రన్నా నిర్ణయం తీసుకోండి. నేను ఆ బాప్తిసం అయితే పొందాను కానీ సరైన మారు మనసు నాకు లేదు, నాయన ఈ రోజే నాకు సరైన మారు మనసు దయచేయమని దేవుణ్ణి ఏం చేయాలండి? అడిగి పశ్చాత్తాపడవలసినటువంటి అవసరత ఉంది. లేకపోతే ప్రార్థనకు రావటం వల్ల ఉపయోగము లేదు. సేవకులుగా మేము కొంచెం గట్టిగా చెప్పామనుకోండి, ఇంకో సంఘానికి వెళ్ళిపోతున్నారండి. ఈయన గట్టిగా వాయిస్తున్నాడు రా బాబు, గట్టిగా చెప్తున్నాడు, ఇక ఎందుకులే పక్క సంఘానికి చక్కగా కొంతమంది మేగుతూ ఉంటారండి. మీరు ఎలా ఉన్నా పర్లేదు, చర్చకి రండి, సందాలు ఇవ్వండి, ఈయన బతుకు సరిపోద్ది చాలు, ఇక వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు. ఆ బోధలు సువార్థికులు చేయకూడదు. సువార్థికులు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. సువార్థికుల పని అది, బోధకుల పని అది. అంటే మేము జాగ్రత్తగా ఉండాలి, అలాగే విశ్వాసులు జాగ్రత్తగా ఉండేటట్టుగా మేము సువార్త పరిచర్య చేయాలి. మా పని ఏంటంటే తప్పుల్ని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలండి. మేగటం కాదండి, మేగే పని చేయకూడదు. మేగే పని సువార్థికుల పని కాదు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాల్సినటువంటి అవసరత ప్రతి విశ్వాసు మీద ఉందనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరత ఉంది. అలాగనే అపోస్తలుడైన పౌలు గురించి మరి మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన క్రీస్తు ఎవరో సరిగా తెలియక, క్రీస్తు యొక్క గొప్పతనం ఏంటి అర్థం కాక మొదట్లో క్రైస్తవుల్ని హింసించాడు, మొదట్లో క్రైస్తవుల్ని బాధ పెట్టాడు. రకరకాలుగా మరి స్త్రీలని పురుషులని చూడకుండా క్రైస్తవులు ఏం చేశాడంటే ఆయన హింసించాడు. స్టెఫను చంపబడినప్పుడు దగ్గరుండి ఆయన కూడా సమ్మతించినట్లుగా మనం చూస్తాం. అయితే అలాంటి వాడు దేవుని సేవలోకి వస్తే సువార్త పరిచర్య అన్ని జనుల మధ్యకి వెళ్ళొద్దే, బాగా ప్రకటించబడద్దని దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. క్రీస్తు ప్రభు మరి ఆయన్ని పిలిచినట్లుగా మనం చూస్తాం. ఆ సందర్భాన్ని మరి పౌలే వివరిస్తూ అపోస్తుల కార్యం 22వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, అంటే ఆయన దమస్కులో 3 దినాలు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీళ్లు విడుస్తూ ఉన్నాడు, తనలో మారు మనసు వస్తూ ఉంది. తర్వాత అననీయ అనేటువంటి సువార్తికుడు ఆయన దగ్గరకు వచ్చి 16వ వచనం ఏం చెప్తున్నాడనంటే, గనుక నీవు తడవు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకో. ఎవరు పాపాలండి? సౌలు పాపం చేశాడా చేయలేదా? క్రైస్తవుల్ని హింసించాడు, హత్య చేశాడు, అక్కడ స్టెఫను చంపుతూ ఉంటే అతను ఉన్నాడు. అలాంటి పాపాలు పోవటం కొరకు అననీయ వచ్చి ఏం చెప్తున్నాడంటే, సౌలా సహోదరుడా తడవు చేయటం ఎందుకు, లేచి ప్రభునామాను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలని కడిగి వేసుకో. అంటే ఏం పొందితే పాపాలు కడిగివేయబడతాయి? బాప్తిసం పొందితేనే పాపాలు కడిగివేయబడతాయి. బాప్తిసం పొందకుండా పాపాలు కడిగివేయబడగలిగే అవకాశము లేదనే విషయాన్ని స్పష్టంగా పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. అననీయ వచ్చి నువ్వు ఇన్ని పాపాలు చేశావు, క్రైస్తవుల్ని హింసించావు, అంటే ఒక అతను చంపబడుతూ ఉంటే, హత్య చేయబడుతూ ఉంటే నువ్వు సమ్మతించావు, నీ పాపాలు పోవాలి అని అంటే బాప్తిసం పొంది నీ పాపాలు కడిగి వేసుకొని చెప్పాడు. కాబట్టి బాప్తిసంలో జరిగే ప్రక్రియ ఏంటంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం ఏంటంటే, ఒక వ్యక్తి బాప్తిసం పొందే ముందు అతనిలో విశ్వాసం చూస్తాడు, పొందే ముందు అతనిలో మారు మనసు చూస్తాడు. అతను బాప్తిసం పొందుతూ ఉంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా అతని పాపాలు కడిగివేయబడుతూ ఉన్నాయి, శుద్ధి చేయబడుతూ ఉన్నాయి అనే విషయాన్ని లేఖనాల ద్వారా మనం గమనించాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి బాప్తిసం అనేది ప్రతి ఒక్కరూ పొందాల్సిందే, దీనిలో మినహాయింపు అనేది లేదు. ఉందండి? లేదండి, ఎవరికి మినహాయింపు లేదు. ఆఖరికి మన రక్షకుడైన యేసుక్రీస్తే బాప్తిసం పొందారు. ఎందుకని? ఆయన పాప క్షమాపణ కొరకు కాదు, ఎందుకంటే నీతి నిమిత్తము మనకి మాదిరి చూపించడం కొరకు ఆయన బాప్తిసం పొందారు. ఒకవేళ ఆయన పొందలేదనుకోండి, మనకు ఒక అవకాశం వచ్చేది, యేసు ప్రభు పొందలేదు కదండి,
నేను పెద్ద పాపాలు ఏం చేయలేదులేండి, నేను కూడా పొందాల్సిన అవసరం లేదులేండి అని కొంతమంది ఏం చేస్తారంటే తప్పించుకుంటారు. అవకాశం ఇవ్వకూడదని భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా బాప్తిసం పొందాల్సిందని తెలియజేయటానికి ఆయన మనకు మాదిరి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే 3,000 మంది వాక్యాన్ని విని బాప్తిసం పొందారు. అలాగే కొంచెం ముందుకెళ్ళినట్లయితే నపుంసకుడు యెరూషలేము నుండి గాజా తిరిగి వెళుతూ మార్గ మధ్యంలోనే మరి ఫిలిప్పి వెళ్ళి వాక్యం చెప్తే, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వటానికి ఆటంకం ఏంటని అడిగి రథం మీద వెళుతూ ఉండగానే దారిలోనే బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం చూస్తే మరి సౌలు బాప్తిసం పొందినట్టుగా మనం చూస్తాం. సౌలు 3 దినాలు ఉపవాసం ఉన్నాడు, పాపాలు పోయినాయండి? పోలే. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు, పాపాలు పోయినాయా? పోలే. యేసుక్రీస్తు డైరెక్ట్గా మాట్లాడాడు, పాపాలు పోయినాయా? పోలే. వెలుగు చూశాడు, పాపాలు పోయినాయా? పోలే. అననీయ వచ్చి నువ్వు బాప్తిసం పొందు, నీ పాపాలు కడిగివేయబడతాయి అంటే సౌలు బాప్తిసం పొంది పాప క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10వ అధ్యాయం చూస్తే కొర్నేలి విశ్వాసి, ప్రార్థనాపరుడు, భక్తి కలిగిన వాడు, దాన ధర్మాలు చేసేవాడు, కానీ అతనికి ఏమి లేదంటే రక్షణ లేదు. తర్వాత మరి రాత్రి సమయంలోనే అతను బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయంలోకి వెళితే లూదియా ఇంటి వారు పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచి బాప్తిసం పొందారు. అదే అధ్యాయంలో చెరసాల నాయకుడు కూడా వాక్యాన్ని విని పౌలు శీలను బంధించారు. పాటలు పాడితే వాళ్ళ సంఖ్యలు ఊడిపోయినాయి, వీళ్ళు పారిపోయారేమోనని చెరసాల నాయకుడు తను తాను పొడుచుకొని చంపేసుకోవాలనుకుంటే పౌలు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు కంగారు పడవలసిన అవసరత లేదంటే, అయ్యలారా రక్షణ పొందటాన్ని నేనేం చెయ్యాలి అని అంటే, నువ్వు యేసునందు విశ్వాసం ఉంచంటే ఆ రాత్రే అతని ఇంటి వారు బాప్తిసం పొందారు. అంటే ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అమ్మా? ఎవరి దగ్గర నుంచి చెప్పుకొచ్చాను నేను? మనకు రక్షణ ఇచ్చిన యేసు ప్రభు దగ్గర నుంచి బైబిల్లో బాప్తిసం పొందిన చాలా ఉదాహరణలు చూపించాను. అంటే ఇది మనకేం తెలియజేస్తుందంటే, నువ్వు వెలుగు చూసినా రక్షణ లేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా రక్షణ లేదు, యేసు ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడినా రక్షణ లేదు. వింటున్నారా? మోకాళ్ళను ప్రార్థన చేసినా రక్షణ లేదు, ధర్మకార్యాలు చేసినా రక్షణ లేదు, మంచి పేరున్నా రక్షణ లేదు. రక్షణ పొందాలంటే బాప్తిసం పొందాలి. ఒక వ్యక్తి బాప్తిసం పొందినప్పుడే పాపాలు క్షమించబడుతూ ఉన్నాయి. పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. చాలామంది అన్నిటినీ స్పాట్లో పొందటానికి ఇష్టపడుతున్నారు, బాప్తిసం పొందాలనేటప్పటికి మాత్రం వాయిదాలు వేస్తున్నారండి. వేస్తున్నారా? గవర్నమెంట్ ఏదన్నా పథకంలో డబ్బులు వేస్తారు ఇవ్వాలంటే, ఇవాళ వద్దులండి, ఒక నెల పోయాక వేయండి అని అంటారు. ఎవరన్నా మాట్లాడలే అంటారా? ఎవరన్నా రండి, ముందే మనకు ఫండ్ లేదు, సెలవు దోసి అకౌంట్లో చూసి ఫండ్ లేదని చూస్తున్నారు. వెంటనే కావాలి, ఏదన్నా మనకు కలిసి వస్తుందంటే వెంటనే కావాలి. బాప్తిసం పొందండి, రక్షణ పొందండి అంటే చూద్దాంలేండి, పొందుదాంలేండి, నా వయసు ఎంత అండి, అప్పుడే ఎందుకండి, పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి కదండి, ఏ సంబంధాలు వస్తాయి ఏంటోనండి అంటే విశ్వాసం లేదనమాట అండి. నేను రక్షణ పొందితే నా పిల్లలకే దేవుడు మంచి సంబంధాలు తీసుకొస్తాడు, విశ్వాసంలో తీసుకొస్తాడు అనే విశ్వాసం లేదండి. ఏ సంబంధాలు వస్తాయనండి అంటే అటు వస్తే రేపు పొద్దున అటు అడిగేస్తారనమాట అండి. అందాక అటు ఇటు ఊగుతూ ఉంటారండి, కాసేపు అక్కడ కాసేపు ఎక్కడ. అంటే ఏం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే నేను దేవుని యందు నమ్మకం ఉంచితే దేవుడే చూసుకుంటాడు. ఉద్యోగం చేస్తున్నా కదండి, రిటైర్డ్ అవనివ్వండి అంటే లోపు చేసే పాపాలన్నీ చేయొచ్చని. ఉద్యోగం చేస్తే రక్షణ పొందకూడదా? కొన్నేళ్ళు రిటైర్మెంట్ తీసుకుని రక్షణ పొందాడా? చెరసాల నాయకుడు రిటైర్మెంట్ తీసుకుని రక్షణ పొందాడా? వాళ్ళు ఉద్యోగాలు చేయలేదా? చేశారా? చేయలేదండి, చేశారు. అంటే నీతిగా బ్రతకాల్సి వస్తుందేమో, నిజాయితీగా బ్రతకాల్సి వస్తుందేమో, లంచాలు తీసుకుంటే తప్పు కదా, ఎందుకు వచ్చిందిలే, రిటైర్డ్ అయిన తర్వాత పొందాలనుకున్నారు. ఈ లోపు కుట్టుకుమంటే అంటే రిటైర్డ్
కుమారుడు అయ్యేదాకా నువ్వు ఉంటావని ఎవరన్నా బాండ్ మీద రాసిచ్చారా? దేవుడు ఏమైనా సంతకం పెట్టించాడా? మాట్లాడలా. ఇచ్చాడా? మరి ఏంటి నీ గ్యారంటీ ఏంటి? రేపు ఉంటామని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎల్లుండి ఉంటామని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎవరు రాసిచ్చారు నీకు గ్యారంటీ? ఎవరు రాసిచ్చారు నాకు గ్యారంటీ? కాబట్టి ఏదన్నా కలిసి వస్తుందంటే వెంటనే కావాలనుకుంటాం. రక్షణ అనేటప్పటికి మాత్రం ఏం చేస్తున్నామంటే వాయిదాలు వేస్తున్నామండి. దేవుడి దగ్గర వాయిదాలు కుదురుతాయా? 3000 మంది వాయిదా వేశారు, వెంటనే పొందారండి. నపుంసకుడు వాయిదా వేశాడు, దారిలోనే పొందాడండి. చెరసాల నాయకుడు వాయిదా వేశాడు, అర్ధరాత్రే పొందాడా? మరి నీ సంగతి ఏంటి? నా సంగతి ఏంటి? రక్షణ విషయంలో మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం అనేది ఆలోచించాల్సినటువంటి అవసరత ఉంది. ఒక వ్యక్తి బాప్తిసం పొందకుండా మరి పాపాలు కడిగి వేయబడే అవకాశము లేదు. తన పాపాలతోటే ఉన్నాడు. బాప్తిసం పొందకపోతే పాపాలను వెనకాల తెచ్చుకుంటూనే ఉన్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. బాప్తిసం పొందేటప్పుడు తీసుకునే వ్యక్తి కనపడతాడు, ఇచ్చే వ్యక్తిని చూస్తాం, నీళ్లు కనపడతాయి. అంతేనే ఇంకేమైనా ఉంటాయండి అక్కడ? ఇచ్చే వ్యక్తి ఉంటాడు, తీసుకునే వ్యక్తి ఉంటాడు, నీళ్లు ఉంటాయి. ఈ మూడే కనపడతాయి అక్కడ మనం కంటితో చూస్తే. కానీ మూడేనా ఉన్నది అక్కడ? కాదండి. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడు కుమారుడిగా అంటే పాపాలు పోయిన వెంటనే కుమారుడిగా స్వీకరించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. యేసుక్రీస్తు తన రక్తాన్ని పట్టుకొని మన పాపాలను కడిగి వేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించి మనం పరిశుద్ధులుగా కొనసాగటానికి, మనలో ప్రవేశించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. మన బాహ్య నేత్రాలకి ఇవే కనపడుతున్నాయి కానీ మరి మనోనేత్రాలతో మనం దేవుణ్ణి చూడాలి, ఆయన సంకల్పాన్ని చూడాలి. బాప్తిసం పొందితేనే ఆయన సంకల్పాన్ని నెరవేర్చినట్లు. బాప్తిసం పొందకపోతే దేవుని సంకల్పాన్ని మనం ఏం చేస్తున్నామంటే నిరాకరిస్తూ ఉన్నాం. రాత్రి చదువుకున్న వచనం అది మళ్ళా ఒకసారి చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూస్తే, లూకా సువార్త 7వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూస్తే, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు. బాప్తిసం పొందితే నీ ఎడల దేవుని సంకల్పం నెరవేర్చిన వాడవుతావు. బాప్తిసం పొందకపోతే దేవుడు నీ ఎడల కలిగినటువంటి ఆ సంకల్పాన్ని మనం ఏం చేస్తున్నామంటే నిరాకరిస్తూ ఉన్నాం. నాకు అక్కర్లేదయా, నీ సంకల్పంతో నాకు పని లేదయా, నాకు రక్షణ అక్కర్లేదయా అని ఏం చేస్తున్నామండి? నిరాకరిస్తూ ఉన్నాం. నువ్వు అంగీకరించే బ్యాచ్లో ఉన్నావా, నిరాకరించే బ్యాచ్లో ఉన్నావా? దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకొని అంగీకరించిన వాడుగా ఉన్నావా, లేక నిరాకరించిన వాడుగా ఉన్నావా అనేది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉంది. ప్రార్థనకు రండి అంటే నేను రానులేండి, మా ఆవిడ వెళ్తుంది కదండి, సాల్లేండి అంటాడు. మరి ఆవిడకే పర్లోకి ఇంకెక్కడి నుంచి వద్దే? ఏమంటే ప్రార్థనకు రండి అంటే పిల్లలు వెళ్తున్నారులేండి, సాల్లేండి, మాకెక్కడ కుదురుద్దులేండి అంటున్నారు. రేపు వద్దు పిల్లలు ప్రార్థనకి వెళ్ళి విశ్వాసం కలిగి జీవిస్తే వాళ్ళకే పర్లోకం, నీకెక్కడి నుంచి వస్తుంది? రక్షణ అనేది వ్యక్తిగతం, రక్షణ అనేది సొంతం. ఎవరికి వాళ్ళు రక్షణ పొందాలి, ఎవరికి వాళ్ళు తమ సొంత రక్షణను మరణం వరకు, చివరి వరకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మనం గమనించాలి. బాప్తిసం అనే మాట బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడింది. బ్యాప్టిజం అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ముంచుట లేక పాతి పెట్టుట అని అర్థం. ఇంగ్లీష్లో బ్యాప్టిజం అన్నారు, ఇంగ్లీష్ మాటనే తెలుగులో బాప్తిసం అని తర్జుమా చేశారు. యాక్చువల్గా బాప్తిసం అనే మాటను తర్జుమా చేయలేదు తెలుగులో. ఇంగ్లీష్లో బ్యాప్టిజం అని ఉంటుంది, దాన్నే తెలుగులో బాప్తిసం అని రాశారు. ఎందుకు అలా రాశారంటే
రకరకాల బాప్తీసాలు ఉన్నాయి కదా, చిలకరించే వాళ్ళు ఉన్నారు, కుమ్మరించే వాళ్ళు ఉన్నారు, దోసులతో పోసే వాళ్ళు ఉన్నారు, ముంచే వాళ్ళు ఉన్నారు, ఎవరు బాధాలు పడతారులే, జస్ట్ బాప్తీసం అని రాసేద్దాంలే అని రాశారు. అన్ని మాటలకే ట్రాన్స్లేషన్ ఉండదని తెలుగులో. బాప్తీసం అనే మాటకి ట్రాన్స్లేషన్ లేదు, తెలుగు మాట లేదు. యాక్చువల్గా దాన్ని తర్జుమా చేస్తే ఏమి రాయాలంటే ముంచుట లేక పాతి పెట్టుట అని రాయాలి. అంటే యేసుక్రీస్తు యోర్దాను నదిలో ముంచే బాప్తీసం పొందారు, అలాగే 3000 మంది ముంచే బాప్తీసం పొందారు. బైబిల్లో ఎక్కడ చూసినా వాళ్ళు ముంచే బాప్తీసం పొందారు. నపుంసకుడు ఫిలిప్పు నీళ్లలోకి వెళ్ళారు, అలాగే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చారు. అంటే ముంచు బాప్తిస్మం గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. వేరే బాప్తీసాలు అనేవి మరి వాళ్ళ ఇష్టానుసారంగా మనుషులు ఏర్పాటు చేసుకున్నవి. కాబట్టి బాప్తీసం అనే మాటకి అర్థం ముంచుట లేక పాతి పెట్టుట అనే విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని సంకల్పంలోకి నువ్వు ప్రవేశించావా లేక దేవుని సంకల్పానికి ఇంకా దూరంగానే ఉన్నావా అనేది ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోండి. ఎవరైతే బాప్తీసం పొందుతూ ఉన్నారో వీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఉన్నారు లేక సంఘంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఒకసారి మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. అంటే ఒక వ్యక్తి నీటి మూలంగా అంటే నీటిలో ముంచబడాలి, ఆత్మ మూలంగా అంటే తన హృదయంలో మారు మనసు పొందాలి, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినట్లయితే అతను దేవుని రాజ్యములో లేక సంఘంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిసం పొందుట ద్వారా సంఘ ప్రవేశం జరుగుతూ ఉంది. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘంలో మరింత మనం పరిశుద్ధులుగా మరింత పవిత్రులుగా కొనసాగాలని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయటంలో గల ఉద్దేశం ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారిని అన్నాడు. చర్చ్ అనే మాటకు అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్, బయటకు పిలువబడిన వారు. చర్చ్ దాని గ్రీకులో ఎక్లీషియా అన్నారు. ఎక్లీషియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే మరి కాల్డ్ అవుట్ పీపుల్, పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? లోకంలో నుంచి పిలువబడ్డారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? పాపం నుంచి పిలువబడ్డారు. ఎక్కడి నుంచి పిలువబడ్డారు? సాతాను రాజ్యం నుంచి పిలువబడ్డారు. పాపంలో నుంచి, దాని ద్వారా వచ్చే ఆత్మీయ మరణంలో నుంచి పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి ఎందుకు పిలువబడుతున్నారని అంటే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయటంలో గల 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పరిశుద్ధపరచబడాలి. ఎప్పుడు జరుగుతుంది అది? బాప్తిసం పొందినప్పుడు. రెండోది ఏంటంటే పరిశుద్ధులుగా జీవించాలి. ఎప్పటి వరకు అండి? బాప్తిసం పొందాక 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, ఎంతకాలం అండి? బాప్తిసం పొందిన దగ్గర నుండి ఎప్పటి వరకు? మనం మరణించే వరకు, దేవుడు మనం పిలుచుకునే వరకు, పరిశుద్ధులుగా కొనసాగుటకు, పరిశుద్ధులుగా జీవించుటకు, పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అది, ఉండుటకు, కొనసాగుటకు. ఎప్పటి వరకు అంటే మరణం వరకు. బాప్తిసం పొందో సంవత్సరం ప్రార్థనకు వస్తే రక్షణ వచ్చేది. బాప్తిసం పొందో 10 సంవత్సరాలు వచ్చాక నా వల్ల కాదంటే పరలోకం వచ్చేది. పరిశుద్ధులుగా జీవించాలి. అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఏదైనా అనారోగ్యం చేస్తే ఒకరోజు చూస్తాం మనం, రెండో రోజు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. ఒకవేళ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన మంచి స్పెషలిస్టు, ఆయన భార్యకే బాగాలేదనుకోండి, 1 రోజు 2 రోజులు వైద్యం చేసిన తర్వాత
ఆయనైనా తీసుకెళ్ళి ఎక్కడ పెడతారండి? హాస్పిటల్లో పెట్టాల్సిందే. ఎందుకని అంటే ఆయన ఇంటి దగ్గర లేనటువంటి అనేకమైన ఎక్కడ ఉంటాయంటే హాస్పిటల్లో ఉంటాయి. ఇంకా మిగిలిన డాక్టర్లు ఉంటారు, మిగిలిన అవయవాలు చూడటానికి. ఈయన చేసేది ఏం చేస్తాడు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. మెడిసిన్స్ ఉంటాయి, టెస్టులు ఉంటాయి, తర్వాత మిషనరీ ఎక్స్రేలు, స్కాన్లు అవన్నీ ఉంటాయి. తర్వాత రకరకాల ఎక్విప్మెంట్ ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉంటుంది, అవసరమైతే వెంటిలేటర్స్ ఉంటాయి. ఇవన్నీ డాక్టర్ గారి ఇంట్లో ఉంటాయా? ఒక్కడే ఉంటాడు ఆయన. ఉంటే కొన్ని మందులు ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఉండవు. అంటే ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్కి వెళ్తేనే కానీ ఏమవడనమాట, ఆరోగ్యాన్ని పొందగలిగే అవకాశము లేదు. అలాగే లోకంలో ఉన్నటువంటి మానవుడు సంఘంలో ప్రవేశించకుండా, సంఘ సహవాసంలో కొనసాగకుండా, సంఘ జీవితం లేకుండా ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడే అవకాశము లేదు. కొంతమంది ప్రార్థన ఉంటే చాలండి, సంఘం అక్కర్లేదులేండి, ఏమక్కర్లేదులేండి, ఎందుకులేండి, పర్లేదులేండి, మా ఇంటికాడ మేము ప్రార్థన చేసుకుంటామండి. ఈ మధ్యన బాగా ఏడాకోళం అయిపోయిందండి అందరికీ. ఆన్లైన్లో వచ్చేసినాయి కదా, ప్రార్థనకే చర్చికి వెళ్ళాలే ఉందండి, ఎవరో ఒకరు వాక్యం పెట్టుకుని ఇంటికాడ మేము చేసుకుంటున్నామండి, 2 పాటలు పాడుకుంటున్నామండి, మేము వాక్యం పెట్టుకుని విన్నామండి, మేము ఆరాధన చేసేస్తున్నామండి అంటున్నారు. దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇలాంటి తెలివితేటల జ్ఞానం వద్దని దేవుడు తెలవదా? తెలుసా తెలియదండి? ఒక వ్యక్తి సంఘంలో లేకుండా ఎలా పరిశుద్ధులవుతాడు? నా చెయ్యి ఇప్పుడు ఊగుతుంది, పని చేస్తుందంటే ఎక్కడ ఉంది? ఇది శరీరంలో ఉంది. కట్ చేసి పడేస్తే పని చేద్ది? మాట్లాడట్లా, పని చేద్దా? నా కళ్ళు చూస్తున్నాయి, దేని బట్టి? శరీరంలో ఉంది. పీక అక్కడ పడేయండి, పని చేస్తాయి. ఒక వ్యక్తి సంఘంలో లేకుండా పరిశుద్ధులుగా కొనసాగలడా? కొంతమందికి సంఘం మీద కోపం వద్దండి, సువార్థికుడి మీద కోపం వద్దండి, పక్కోడు ఎవడి మీద కోపం వద్దండి. పక్కోడి మీద కోపం వచ్చినా సంఘానికి దూరమే, సువార్థికుడి మీద కోపం వచ్చినా సంఘానికి దూరమే. కొంతమందికి ఆఖరి దేవుడి మీద వచ్చేద్దండి కోపం. దేవుడి మీద కూడా కోపం వచ్చేవాళ్ళు ఉన్నారా? మా ఆవిడని ఎందుకు తీసుకెళ్ళిపోవాలి దేవుడు, నాకు ప్రార్థన వద్దంటాడండి. నా భర్తను ఎందుకు తీసుకోవాడు? తాగుబోతాడైనా, మోసగాడైనా, స్పీడ్గా వెహికల్ నడిపితే నన్ను గుద్దిచ్చేసినా అన్యాయస్తుడు ఎవరటండి? దేవుడు. నా భర్తను ఎందుకు తీసుకెళ్ళిపోవాలి, నాకు ప్రార్థన వద్దేమొద్దు అంటున్నారు. అంటే ఎవరి మీద కోపం? దేవుడి మీదే కోపం అండి. ఎంత అజ్ఞానం అండి అది, ఎంత బుద్ధిహీనత అండి అది. దేవుడు ఎందుకు పిలిచాడు ఎవరికి తెలుసు? దేవుని సంకల్పం ఎవరికి తెలుసు? ఆయన మార్గాలు అగమ్యములు ఎవరు గుర్తించగలరవి, ఎవరు తెలుసుకోగలరవి? కాబట్టి మనిషి మీద కోపం వచ్చినా సంఘానికి దూరమే, సువార్థికుడి మీద కోపం వచ్చినా సంఘానికి దూరమే, ఎవరి మీద కోపం వచ్చినా సంఘానికి దూరమే. అర్థమైందా? ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే కొద్దిగా చిన్న మాటలు నేర్చుకుంటారండి. ఎక్కడ? సువార్థికుల దగ్గరే. ఏదో వీళ్ళు ప్రోత్సహిద్దాం, వీళ్ళు బలపరుద్దాం అని వాక్యం నేర్పిస్తారు. తర్వాత ఏకమేకై కూర్చుంటున్నాడండి. పక్కనే వాళ్ళ కుటుంబాలు 4 గుట్లు లాగేసి సంఘాన్ని పెట్టేసి నేను చేయగలను, నేను నడిపించగలను మొదలెడుతున్నాడండి. మా సంఘస్థులు వాళ్ళు ఎవరైనా చేస్తారేమో చూస్తున్నాను, నన్ను పంపించట్లేదు వీళ్ళు. మీరు ఎవరన్నా అలా చేయండి, నేను ఇంకెక్కడికన్నా వెళ్ళి సేవ చేస్తానంటే వీళ్ళు నన్నే పట్టుకొని ఉంటున్నారు. ఏమ్మా, బుద్ధి కలిగిన పని అది, బుద్ధి లేని పని అండి. నీకు వాక్యం చెప్పినా నీ సువార్థికుని తృణీకరించి, నీకు బాప్తీసం ఇచ్చిన నీ సువార్థికుని తృణీకరించి, నీకు అనేక రకాలుగా బోధించి అనేక విషయాల్లో సహాయం చేసిన సువార్థికుడిని ఆయన మాకు అక్కర్లేదండి, ఆయన ఉంటే మేము రావండి చర్చికి. ఏం మాటలయ్యి? మరి ఎందుకు బాప్తీసం ఉందో? ఆయన దగ్గర ఎందుకు వాక్యం విన్నా? యేసుక్రీస్తు సంఘాన్ని కట్టడానికి ప్రాణం పెడితే సువార్థికుడు సంఘాన్ని ఇప్పుడు ఒక గ్రూపుగా చేయటానికి, నడిపించడానికి చాలా బాధలు, కష్టాలు సువార్థికులు అనిపిస్తున్నారండి. లేదా? మీరందరూ ఎలా ప్రార్థనకు వచ్చారో ఆలోచించండి. మీరందరూ ఎలా దేవుని దగ్గరకు వచ్చారో ఆలోచించండి. మీ ఇళ్ళకి వచ్చి మీకు వాక్యం చెప్పి మీ కొరకు ప్రార్థన చేసి మీ కష్టంలో, మీ నష్టంలో, మీ బాధల్లో, మీ సంతోషాల్లో పాల్గొని రెండమ్మ దేవునితో సహవాసం కలిగి ఉండని పిలుచుకొస్తే మీరు వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 4 మాటలు నేర్చుకున్న తర్వాత ఇక నా అంత గొప్పోడు లేడు, నా అంత తెలివి కలిగిన వాడు లేడు అనుకుంటే అజ్ఞానం అండి అది. అర్థమైందండి? మేము కొన్ని విషయాలు చెప్పాం. ఎందుకు చెప్పమంటే ఏది చెప్పాలో, ఏది చెప్పకూడదు, ఎప్పుడేది చెప్పాలో ఎవరికి తెలుసు? అది మాకు తెలుసు. కొంతమంది కొత్తగా వచ్చి మాకే తెలిసింది అనుకుంటారండి.
మాకు తెలియక కాదా చెప్పకపోవటం, మాకు తెలుసు, కానీ ఎప్పుడు చెప్పాలో చెబుతాం. కాబట్టి సంఘాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, సంఘంలో ఉండాలి. నువ్వు సంఘంలో రావటానికి, నువ్వు బాప్తిసం పొందటానికి, నువ్వు ఆత్మీయంగా పెరగటానికి సువార్తికుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. ఆ సువార్తికులంటే గౌరవం ఉండాలి. ఆ సువార్తికులంటే కనీసం సన్మానాలు చేయకపోయినా, దండలేసి శాలువాలు కప్పకపోయినా, కనీసం నాకు వాక్యం చెప్పాడు, నన్ను ఆత్మీయంగా పెంచుతున్నాడని కనీస గౌరవం అన్నా ఉండాలి. యారా ఓరి అనేవాళ్ళు ఉన్నారండి సువార్తికుల్ని. పక్కకెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. అదేదో ముందు చేయొచ్చుగా, ముందు చేయరండి. ముందు మాట్లాడవచ్చుగా, ముందు మాట్లాడరండి. కాబట్టి అపోస్తలుడు సువార్తికుడు, అపోస్తలుడైన పౌలు సువార్తికుడు, పేతురు సువార్తికుడు, తిమోతియు సువార్తికుడు, తీతువ సువార్తికుడు. వాళ్ళందరూ సేవ చేస్తేనే ఈనాడు సంఘాలు ఎక్కడి వరకు వచ్చినాయి. ఈనాడు అనేక మంది త్యాగాలు చేసి మరి సేవ చేస్తూ ఉన్నారు. అందుకే సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. అభివృద్ధి అయిన తర్వాత అభివృద్ధి పరిచిన ఆ సువార్తికుడే మాకు అక్కర్లేదు అనుకునే ఆలోచన చాలా తప్పండి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి, సరి చేసుకోవాలి. యేసుక్రీస్తు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎఫెసీ పత్రిక 5:27 క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేకుండా మహిమ కలిగినదిగా, పరిశుద్ధమైనదిగా, మహిమ కలిగినదిగా ఉండాలని, తన ఎదుట నిలవబెట్టుకోవాలని దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘం పరిశుద్ధంగా ఉండాలని, మహిమ కలిగిందిగా ఉండాలని, నిర్దోషమైందిగా ఉండాలని ఆ సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అలాగైన సంఘాన్ని సంపాదించాడు. మత్తయి సువార్త 16:18 మనం చూస్తే, మత్తయి సువార్త 16:18 మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘం క్రీస్తు సంఘంగా పిలువబడుతూ ఉందంటే, రామచంద్రరావుపేటలో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి సంఘం ఈనాడు కూడికలు ఏర్పాటు చేసింది, క్రీస్తు సంఘంగా ఏర్పాటు చేశారు, క్రీస్తు సంఘంగా పిలువబడుతూ ఉందంటే దానికి ఆధారం మరి మత్తయి సువార్త 16:18 క్రీస్తు మాట్లాడుతూ, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఏమన్నారండి? నీవు పేతురువు, ఈ బండ మీద, అంటే నువ్వు దేన్నైతే ఒప్పుకున్నావో ఆ విశ్వాసం మీద నాదే సంఘమును, సంఘములు కాదండి ఏకవచనం, సంఘమును కట్టుదుము కాదు, కట్టుదును ఏకవచనం. ఈ బండ మీద అంటే క్రీస్తుది కడతాను, నేనే కడతాను, మీరు కాదు నేనే కడతానని చెప్పాడు. అపోస్తుల కార్యం 20:28 మనం చూస్తే, అపోస్తుల కార్యం 20:28 ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకన్నాడు. యేసుక్రీస్తు సంఘాన్ని సంపాదించాడటండి. ఎలా సంపాదించాడటండి? తన స్వరక్తం ఇచ్చి. ఈ కళ్ళజోడు నేను సంపాదించుకున్నా రక్తంతో కాదండి, డబ్బులు ఇచ్చి. అవునండి, ఈ మైకో వాంటర్ గారు సంపాదించుకున్నారు, మీరేనా? కాబట్టి ఆయన డబ్బులు ఇచ్చుకున్నాడు. ఇది రక్తం ఇచ్చుకున్నారా? లేదు. క్రీస్తు డబ్బులిచ్చి మనల్ని కొనలే, వెండినిచ్చి మనల్ని కొనలే, లేకపోతే బంగారాన్నిచ్చి మనల్ని కొనలే. మనం పాపంలో ఉంటే, సాతాను రాజ్యంలో ఉంటే మనల్ని కొనటానికి, సంపాదించడానికి, రక్షించడానికి ఏం పెట్టాడటండి? స్వరక్తం. జంతువుల రక్తం కాదు, వేరే వాళ్ళ రక్తం కాదు, తన శరీరంలో ఉన్న 6-7 లీటర్ల రక్తాన్ని కార్చి మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, నా సంఘాన్ని కడతానని మత్తయి 16:18 చెప్పాడు. స్వరక్తం ఇచ్చే సంఘాన్ని సంపాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సంఘానికి మనం పెట్టాల్సిన పేరు క్రీస్తు సంఘం అని. అందుకే ఈనాడు క్రీస్తు కట్టాడు కాబట్టి, క్రీస్తు రక్తంతో చిందించే రక్తంతో దాన్ని కొనుక్కున్నాడు కాబట్టి, సంపాదించాడు కాబట్టి అనే రామచంద్రరావుపేటలో ఉన్న సంఘం క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. రోమీయులు రాసిన పత్రిక 16:16 మనం చూస్తే, రోమ 16:16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేయడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఏ సంఘాలటండి? క్రీస్తు సంఘం.
సంఘానికి క్రీస్తు సంఘం అని పేరు పెడతాం న్యాయమా అన్యాయం అండి? న్యాయమే. ఎందుకని? ఆయన కట్టాడు. న్యాయమే. ఎందుకని? ఆయన కొనుక్కున్నాడు. అపోస్తలులు ఆనాడు రోమాలో ఉన్న సంఘానికి, కొరింథులో ఉన్న సంఘానికి, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, కొలసైలో ఉన్న సంఘానికి ఏ పేరు పెట్టారంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పు. చాలా మంది అనుకుంటారు ఇప్పుడున్న ఈ సంఘాలన్నింటినీ కలిపారు అప్పుడు క్రీస్తు సంఘాలు అన్నారు అనుకుంటారు. అప్పటికి ఈ సంఘాలు లేవండి. ఇప్పుడు మనం వినే పేర్లు ఏవి లేవండి. కొరింథులో ఏర్పడింది క్రీస్తు సంఘమే, ఫిలిప్పీలో ఏర్పడింది క్రీస్తు సంఘమే. అప్పటికి పేర్లు రాలే. ఇప్పుడు మనం వినే పేర్లు అప్పుడు లేవు. కాబట్టి క్రీస్తు సంఘములు అంటే ఎఫెసులో ఉన్న, కొరింథులో ఉన్న, రోములో ఉన్న, ఎక్కడున్నా క్రీస్తు సంఘంగా పిలువబడిన మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలకి క్రీస్తు సంఘం అని పేరు పెట్టారు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పు. బైబిల్లో ఈ పేరుందా? శైలేష్ గారు పెట్టారు ఈ పేరు. బైబిల్లో ఈ పేరుందా? సహదేవ్ గారు పెట్టారు ఈ పేరు. బైబిల్లో ఈ పేరుందా? ఇక్కడున్న సంఘం ఏదో ఎతికెతికి పెట్టారు ఈ పేరు. ఈనాడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే క్రీస్తు సంఘం అంటే ఈ మధ్యన వచ్చిందండి, ఈ మధ్యన వినపడుతుందండి, అంతకుముందు ఆ సంఘం ఈ సంఘం బాగా పాత సంఘాలండి, ఇది కొత్తదండి, ఈ మధ్యన వచ్చిందండి అంటారు. అంటే కొత్తదంటే ఇప్పుడు రామపత్రికలో నేను రాశానా? శైలేష్ గారు రాశారా? బైబిల్ ఎప్పుడు రాయబడింది? ఇది 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితమే బైబిల్లో పేరుందా? ఇప్పుడు రాసామండి మేము. మీ బైబిల్లో ఎవడన్నా ప్రింట్ చేశాడా? ఎప్పుడు రాయబడింది పేరు? ఎప్పుడో రాయబడింది. రోమపత్రిక 16 చదివాం. రోమపత్రిక క్రీశాకం 53లో రాయబడింది. 53లోనే క్రీశాకం 53లోనే క్రీస్తు సంఘం అనే పేరు రాశారు అక్కడ. కాబట్టి రక్షణ పొందిన వారు ఏ క్రీస్తు అయితే మన కొరకు ఈ లోకానికి వచ్చాడో, ఏ క్రీస్తు అయితే మన కొరకు ప్రాణం పెట్టారో, ఏ క్రీస్తు అయితే మనల్ని రక్షణలో నడిపిస్తూ ఉన్నారో, ఏ క్రీస్తు రక్తం మన పాపాలను శుద్ధి చేస్తూ ఉందో ఆ నామంలో మనం వెళ్ళాలి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2:11 ప్రతి వాని నాలుక ఆయన నామాన్ని ఒప్పుకునేటట్లుగా, ప్రతి వాని మోకాలు ఆయన నామాన్ని ఒంగేటట్లుగా అన్ని నామాల కంటే పై నామంగా దేవుడు క్రీస్తుని ఏర్పాటు చేశాడు. ఎన్ని నామాల కంటేనమ్మా? క్రీస్తు కంటే గొప్ప నామం ఇంకేదన్నా ఉందా? యెరూషలేము సంఘం అని పెట్టా. యెరూషలేము గొప్పదా? యేసు ప్రభు గొప్పోడా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఘనత, మహిమ, ప్రభావాలు ఎవరు చెందాలండి? క్రీస్తుకే చెందాలి. ఎఫ్సీ పత్రిక 1:20 నుంచి మనం చదివితే సమస్తమైన ఆధిపత్యం కన్నా, అధికారం కన్నా, ప్రభుత్వం కన్నా, మహిమ కన్నా, రాబోయే వేటికంటే కూడా ఆయన అధికముగా హెచ్చించి అన్ని నామాల కంటే పై నామాన్ని ఆయన దేవుడు ఉంచాడు. ఉంచింది ఎవరు? ఎన్ని నామాల కంటే? అన్ని నామాల కంటే ఆయన పైనుంచి సంఘానికి మరి క్రీస్తుని శిరస్సుగా నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పాపులమైన మనం క్రీస్తు రక్తంలో పాపాలను కడిగి వేసుకుని ఎక్కడ ప్రవేశించాలండి? సంఘంలో ప్రవేశించాలి. సంఘంలో ఎప్పటి వరకు ఉండాలి? మన మరణం వరకు ఉండాలి. సువార్థికుడి మీద కోపం వస్తే సువార్థికుడితో మాట్లాడి సెటిల్ చేసుకో. పక్క వాళ్ళతో కోపం వస్తే వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకో. ఇంకెవరి మీదన్నా కోపం వస్తే వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకో. కానీ దేనికి దూరం అవ్వకూడదండి? సంఘానికి దూరం అయితే మనం ఆత్మీయంగా పెరగగలిగే అవకాశము లేదు. ఇందాక చెప్పాను నేను, నా శరీరంలో ఈ అవయవాలు అంటుకట్టబడి ఉంటేనే పనిచేస్తాయి, జీవం కలిగి ఉంటాయి. నా శరీరంలో ఉన్న అవయవాలు కట్ చేసి దూరంగా పడేస్తే వాటిలో ఏముండదండి? జీవం ఉండదు. సంఘానికి దూరమైన వ్యక్తిలో జీవం ఉండదు. సంఘానికి వ్యతిరేకంగా తయారైన వాళ్ళు జీవం ఉండదు. కాబట్టి సంఘంలో కొనసాగాలి, విశ్వాసులుగా జీవించాలి, మరణం వరకు మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అపోస్తుల కార్యం 2:42 మనం చూస్తే 41 మరి విశ్వసించిన వారు 3000 మంది బాప్తీసం పొందారని చెబుతూ 42 వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిచిన యందును, ప్రార్థన చేయటం యందును అప్పుడప్పుడు వచ్చారు. అప్పుడప్పుడు కాదా? మరి మనం ఒక వారం వస్తే 3 వారాలు మానేస్తాం కదా ప్రార్థనకి. 2 వారాలు వస్తే 2 వారాలు మానేస్తాం కదా. మానవండి. వాళ్ళు అయితే నెలకి 2 వారాలు వస్తున్నారండి, నేను 3 వారాలు వస్తున్నాను సంతోషించండి అంటున్నారండి కొంతమంది. ఎవరి కోసం వస్తున్నారు? వాళ్ళ కోసం, మా కోసం అండి.
ఎవరి కోసం అండి? మీకోసం, మీ దేవుడి కోసం వస్తున్నారు. మేము కేవలం నడిపించేవాళ్ళం, వాక్యాన్ని బోధించేవాళ్ళం, మా కోసం రావట్లే మీరు. వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరిచిట ఎందును, ప్రార్థన చేయట ఎందును ఎలా ఉన్నారటమ్మా? ఎడతెగక ఉండిరి. అంటే మనం రక్షణ పొందిన దగ్గర నుంచి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? 3000 మంది బాప్తీసం పొందారు. ఆ 3000 మంది గురించి మాట్లాడుతూ వీరంటే 3000 మంది అపోస్తుల బోధలోనో, రొట్టె విరచడంలోనో, ప్రార్థన చేయటంలోనో, సహవాసంలోనో ఎడతెగక అంటే కంటిన్యూగా ఉన్నారు. బ్రేక్ లేదు, కంటిన్యూగా వాళ్ళు కొనసాగారు. మనం బాప్తీసం పొందటమే ఎండ కాదు, బాప్తీసం పొందటమే మన ముగింపు కాదు. బాప్తీసం అనేది ప్రారంభం. బాప్తీసం పొందిన దగ్గర నుండి మనం జీవించిన కాలం అంతయు సంఘానికి వెళ్తూ, వాక్యాన్ని నేర్చుకుంటూ, ఆత్మీయంగా జీవిస్తూ, మనలో బలహీనతలు ఏమన్నా వాక్యం ద్వారా బయలుపడతా ఉంటే వాటిని సరిచేసుకుంటూ మన విశ్వాసాన్ని చివరి వరకు కడముట్టించాల్సినటువంటి అవసరత ఉంది. ఏదన్నా వాక్యం చెప్పామనుకోండి, అయ్యగారు ఈరోజు మా గురించే చెప్పారని మొదలెడుతున్నారండి. అబద్ధం ఆడొద్దంటే ఆయన కోపం వచ్చి, దొంగతనం చేయొద్దంటే ఈయన కోపం వచ్చి, బూతులు మాట్లాడొద్దంటే ఆ కోపం వచ్చి ఏం ప్రసంగాలు చేయాలి మేము? చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి? ఇందాకేం చెప్పాను నేను? ఖండించి గద్దించి బుద్ధి చెప్పాలా వద్దా? వాక్యం ద్వారా చెప్తున్నాం మేము. అరే నేను అబద్ధాలు ఆడుతున్నాను, దేవుడు ఈరోజు నాకు వాక్యాన్ని ఇచ్చాడు, మారు మనసు పొందామని ఉండాలండి. నేను మోసాలు చేస్తున్నా, మోసాలు చేయొద్దని దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందుదామని ఉండాలండి. లంచాలు తీసుకుంటున్నా, లంచాలు తీసుకోవద్దన్నాడు, మారు మనసు పొందాలండి. డబ్బులు వడ్డీలకి ఇచ్చి ధర్మ వడ్డీలని 5 రూపాయలకి 10 రూపాయలకి ఇస్తున్నా, ఇది అన్యాయం, దేవుడు వద్దన్నాడు అని మారు మనసు పొందాలండి. అంతే తప్ప మా గురించే చెప్పారు, మేము వడ్డీకి ఎత్తనట్టు ఈయన తెలిసిపోయింది, మేము లంచాలు తీసుకున్నట్టుగా ఈయన తెలిసిపోయింది, మేము బూతులు ఆడుతున్నట్టుగా ఈయన తెలిసిపోయింది, మా గురించే చెప్పాడంటే ఏ ప్రసంగాలు చేయాలి మేము? వచ్చాక చక్కగా మీ సీరియల్ చూసుకోండి అమ్మా, మీ జడలు ఎలా వేసుకున్నారో చూసుకోండి అమ్మా, సీరియల్ గురించి మాట్లాడుకోండి అమ్మా అంటే మంచోళ్ళు అవుతారు పాస్టర్ గారు. అవి చెప్పమా? లాలించమా? బుజ్జగించమా? కల్పనా కథలు చెప్పమా? మా పని అదా అమ్మా? కాబట్టి అపోస్తుల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచిట ఎందును చనిపోయే వరకు ఎడతెక్కకుండా సంఘంలో కొనసాగాలి, సంఘంలో ఆత్మీయంగా పెరగాలి. సంఘాన్ని దేవుడిచ్చింది ఎందుకంటే మనం ఆత్మీయంగా పెరగటానికే. ఒక వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 13 వరకు మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగో నియమించాను. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు ఎంతటండి? సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఎలాగంటే కింద సంఘం గురించి చెప్పాడు. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు ఎంత సంపూర్ణత అండి? సమానమైన. యేసుక్రీస్తు 100% నీతిమంతుడు, యేసుక్రీస్తు 100% పరిశుద్ధుడు, అవునా కాదండి? యేసుక్రీస్తు 100% నీతి క్రియలే చేశాడు. మనలో ఎంత యేసు ప్రభు స్వరూపం వచ్చింది? ఆయన 100 ఆయనతో పాటు సమానంగా రావాలట. ఎంత వచ్చిందండి మనలో? యేసు ప్రభు లాగా 90% మారామా? 90 లేదు. పోనీ 80 మారామా? లేదు. 50 మారామా? లేదు. 30 మారామా? ఇక అడ్డంగానే అవుతుంది, నిలువుగా ఒకట్లే లేదు. 20 మారామా? లేదు. 10 మారామా? బాప్తీసం ముందు 30 సంవత్సరాలు అయిందనుకోండి, ఓ 10 మారలేదనుకోండి, పోనీ 10 మారామనుకోండి, ఇంకా ఎన్ని రెట్లు? ఇంకా 90 సంపాదించాలి. అంటే ఇప్పుడు 10%, 10% 30 సంవత్సరాలు పట్టిందంటే మిగిలిన 90 సాధించడానికి దేవుడు ఇంకో 270 సంవత్సరాలు ఇస్తాడు కదా మనకి. ఇవ్వడా?
మరి 300 సంవత్సరాలు కావాలి కదా మొత్తం మీద. అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు పట్టింది 10% మారటాకంటే మిగిలిన 90% మారటానికి దేవుడు మనకి ఇంకొక 270 సంవత్సరాలు ఇస్తాడా? మాట్లాడలే. మరి స్పీడప్ అవ్వాలా, స్లోప్ అవ్వాలా? స్పీడ్ అవ్వాలా వద్దండి? ఇంకా మనకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తెలియదు. నీ 10% మారటానికే నీకు 30 సంవత్సరాలు పట్టిందంటే దేవుడు ఇంకో 270 సంవత్సరాలు ఏమి ఇవ్వడు. ఈరోజే మారు మనసు పొందు. ఈ వాక్యం ద్వారా నేను ఏ స్థితిలో ఉన్నానో గమనించు. నేను ఎంత మారానో చూడు, ఇంకెంత మారాలో చూడు, ఎంత శాతం సంపాదించానో గమనించు, ఇంకెంత సంపాదించాలో ఆలోచించాయి. దాని కొరకు ప్రయాసపడు. పక్క వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు, వాళ్ళు టీవీ కొన్నారు, వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారు, వాళ్ళు ఇల్లు కట్టారా, వాళ్ళు బళ్ళు కొన్నారు, ఇది సరిపోయింది తప్ప క్రీస్తును కలిగిన సంపూర్ణతను సాధిద్దామని ఆలోచన లేదు. మన చూపంతా పక్క వాళ్ళ మీదే. ఎవరి వైపు చూడమన్నాడు? యేసు వైపు చూచుచ్చు ఆయన అడుగుల్లో నడవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. అది వదిలేసామండి, పక్క వాళ్ళని చూడటం మొదలెట్టాం. 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. సువార్తికులుగాను, కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించాడు. ఎందుకటండి? ఎందుకటమ్మా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఎవరాళ్ళు? పరిశుద్ధులంటే ఎవరు? పరిశుద్ధులంటే ఎవరు? మేమే అంటలేదండి, సంఘం అంటాడు. మరి ఎక్కడ ఉంటారు వాళ్ళు? సంఘం అంటే మనం కాదా? పరిశుద్ధులంటే ఎవరు? ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళే పరిశుద్ధులు. పరిశుద్ధులు ఏమవ్వాలటండి? సంపూర్ణులు అవ్వాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘం ఏమవ్వాలట? క్షేమంగా అభివృద్ధి చెందాలి. పరిచర్య ధర్మం జరగటానికి సంఘంలో జరిగే పరిచర్యలన్నీ క్రమంగా జరగాలని ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించాడు. అపోస్తులు లేరు ఇప్పుడు, కానీ అపోస్తులు బోధలు ఉన్నాయి. ప్రవక్తలు లేరు ఇప్పుడు, ప్రవక్తలు బోధలు ఉన్నాయి. సంఘంలో ప్రీచర్స్ ఉండి, పాస్టర్స్ అంటే కాపర్ల సంఘ పెద్దలు ఉండి, టీచర్స్ ఉండి, అంటే 3 వింగులో పనిచేస్తూ సంఘాన్ని ఆత్మీయంగా పెంచాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. మా పని మేము చేయాలి. సంఘ పెద్దలు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేయాలి, సువార్తికులు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేయాలి, బోధకులు ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేయాలి. సంఘంలో వీళ్ళందరూ కలిసి పనిచేస్తూ సంఘాన్ని ఆత్మీయంగా పెంచాలి. ప్రతి వ్యక్తి సంపూర్ణుడయ్యేటట్టుగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరత ఉంది. అదే దేవుని నిత్య సంకల్పంలో కొనసాగుతాం వద్దా? దేవుని సంకల్పంలో కొనసాగాలంటే ముందు సంకల్పంలో ప్రవేశించాలో వద్దా? ప్రవేశించాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. పొందారా? పొందలేదా? పొందనోళ్ళు నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినం. మరి రేపేమవుద్దో మనకు తెలియదు. ఒకవేళ మీకు రక్షణ పొందాలని ఆలోచన ఉంటే శైలేష్ గారిని గెలవండి, మార్టిన్ గారిని గెలవండి. ఇంకా మీకు చెప్పని విషయాలు ఏమన్నా అర్థం కాకపోతే, ఇంకా సవివరంగా తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రాంతంలో పనిచేస్తున్న, ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన సువార్తికులు సంఘాన్ని మీరు కలవండి. ఒకవేళ బాప్తిసం పొందారా? విశ్వాసులుగా జీవించండి. మరణం వరకు నమ్మకంగా ఉండండి. సంఘానికి నమ్మకంగా ఉండండి. సంఘంలో జాగ్రత్తగా విశ్వాసులుగా కొనసాగండి. దేవుడి మీద అలగొద్దు, సంఘం మీద అలగొద్దు. పక్కోళ్ళ మీద అలిగారు, దేవుడి మీద అలగొద్దు, సంఘం మీద అలగొద్దు, మీ విశ్వాసం మీద అలగొద్దు. జాగ్రత్తగా జీవించండి. కాబట్టి ఈ కూడికలు దీవెనకరంగా జరిగినాయి అంటే మనలో మార్పు రావాలి. దేవుని మాటలు ఇవి, దేవుని వాక్యాలు ఇవి. జాగ్రత్తగా వింటూ దేవుని యొక్క నిత్య సంకల్పంలో కొనసాగటానికి మనందరం ప్రయత్నం చేద్దాం. నీ ఎడల దేవుని సంకల్పము అదే. నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలి, క్రీస్తు లాంటి కుమారుడిగా ఉండాలి, క్రీస్తు స్వరూపాన్ని సంపాదించాలి. 100కి 100 పాళ్ళు సంపాదించడానికి మనం ప్రయత్నము చేయాలి. ఆ ప్రయత్నంలో నేను ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నా.
మీరందరూ కూడా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రామచంద్రరావుపేటలో ఉన్న సంఘానికి వందనాలు తెలియజేస్తూ, అలాగే మరి ఇక్కడ సువార్త పరిచర్య చేస్తున్న శైలేష్ గారికి, వారి కుటుంబానికి, తోడు సువార్థికులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికి వందనాలు. థ్యాంక్ యూ అండి.